జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం 2025 సంవత్సరం జూన్ మాసం ధనుస్సు రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. కొత్త అవకాశాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో ఆదాయ మార్గాల్ని పెంచుకోగలుగుతారు. దీనివల్ల మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఎంతో కాలంగా వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు అభివృద్ధి లభిస్తుంది, సానుకూలవంతమవుతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. నూతన గృహానికి సంబంధించిన ఆలోచనలు అవ్వచ్చు, గృహోపకరణాలు కొనటం అవ్వచ్చు, వాహన సంబంధమైనటువంటి విషయాలు అవ్వచ్చు. ఇవి అత్యంత అనుకూలవంతంగా ఉండబోతున్నాయి. గృహ నిర్మాణ సంబంధమైన అంశాలు, గృహారంభ సంబంధమైన స్థితిగతులకి ఇది అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయం. స్నేహితుల వల్ల, కొంతమంది సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సాహచర్యం వల్ల పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందేటువంటి అవకాశం కనపడుతుంది. జీవితంలో ఏదో సాధించాలి, అత్యున్నతమైనటువంటి శిఖరాల్ని అధిరోహించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతం కావట్లేదన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి మీరు బయటపడతారు. అనుకూలవంతమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్ని విస్తరించేటువంటి అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు, కుటుంబ సభ్యులు, మిత్రుల యొక్క సహాయ సహకార చర్యల వల్ల చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు మీరు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. జీవన గమనంలో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్త. పెద్దలకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు రావటం, వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో సమస్యలు రావటం జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా మీ వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన విషయాల్ని విస్తరించడానికి గాను దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఈ దూర ప్రాంత ప్రయాణాల వల్ల అదృష్టం కలిసి రావటంతో పాటుగా మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అవసరానికి తగ్గట్టుగా ఆదాయ మార్గాల్ని తప్పనిసరిగా పెంచుకునేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి జీవితంలో మీ మనసుకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తులతో కలిసి విందులు, వినోదాలు, విహారయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశం కనపడుతుంది. మీరు ముందుండి కుటుంబంలో ఒక శుభకార్యాన్ని నిర్వహించగలిగినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. సమాజంలో కూడా ఖ్యాతి పెరుగుతుంది. ఒక ముఖ్యమైనటువంటి అంశం కోసం మీరు చేసే ప్రయత్నం సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి పనులు, స్తంభించిపోయి ఉన్నాయనుకున్నటువంటి పరిస్థితులు సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో అనుకూలవంతమయ్యే అవకాశం ఉంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతోంది. అయితే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, మీ కుటుంబ నిర్వహణ కోసం అవ్వచ్చు, ఆదాయ మార్గాలు ఎలాగైతే పెరుగుతూ ఉంటాయో ఖర్చులు కూడా అదుపు చేయలేకపోతూ ఉంటారు. అధికంగా ఖర్చులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆదాయ మార్గాల్ని పెంచుకోవటమే కాదు, ఖర్చుల్ని నియంత్రించుకోవటం వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో
సీజనల్గా వచ్చేటువంటి అనారోగ్య సూచనలు, కొన్ని రకాలైనటువంటి అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి పరిస్థితులను కూడా ఒక్కసారి పరిశీలించండి. ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి కాలం. పదవీ ప్రాప్తి కోసం, అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి శుభవార్తలు వింటారు. దూరదేశం, దూర రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల నుండి శుభవార్తలు మీరు వినేటువంటి అవకాశం ఉంది. వారి ద్వారా సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కొనసాగుతుంది. నిరుద్యోగులకి, పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి కాలం. వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ గడియలు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది. విశేషవంతమైనటువంటి గురుదేవతా స్వరూపాలని ఆరాధన చేసిన దత్తాత్రేయ స్వామివారు, వీరబ్రహ్మేంద్ర స్వామివారు, దక్షిణామూర్తి ఇలాంటి గురు పరంపరని పూజించిన గురువారం పూట సమీప ప్రాంగణంలోని గురుదేవత ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఇప్ప నూనెతో దీపారాధన చేయించిన, శనగలు లేదా శనగపిండితో తయారు చేసిన నివేదనని దేవగురువు అయినటువంటి బృహస్పతి ప్రీత్యర్థము ఇటువంటి గురుదేవతా స్వరూపాలకు గనక నివేదన పెట్టిన సానుకూలవంతమవుతుంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు మీరు పొందేటువంటి అవకాశం ఉంది. గురువారం నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉంటూ గురు సంబంధమైనటువంటి దేవతామూర్తులని గనక ఆరాధన చేయగలిగితే అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా సానుకూలవంతంగా మారటం వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం కనపడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. 2025వ సంవత్సరం జూన్ మాసం మకర రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. ఏలినాటి శని సంపూర్ణమైనప్పటికీ కూడా మంచి ఫలితాలు రావట్లేదన్నటువంటి ఆందోళనలో ఉన్నటువంటి మకర రాశి జాతకులకి ఒక ముఖ్యమైనటువంటి సూచన. ఎంతో కాలంగా జీవితం స్తంభించిపోయి అవకాశాలన్నీ మన చుట్టూ ఉన్న అందిపుచ్చుకోలేకపోతున్నామన్న ఆందోళనలో ఉన్న మీకు భగవంతుడు కాలం మరిన్ని అవకాశాలు ఇవ్వబోతున్నారు. మంచి జరగబోతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి స్థితిగతులు ఉన్నాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాలనే మీరు పొందేటువంటి అవకాశం ఉంది. దైనందిన జీవితంలో మాసాలు, సంవత్సరాలు గడిచిపోయినా యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో లేరన్నటువంటి ఆలోచన నుండి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. జీవన గమనానికి సంబంధించినంత వరకు కూడా మీరు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. సమాజంలో ఉన్నత స్థాయి పదవి లభిస్తుంది. కొంతమంది సహచర వ్యక్తుల యొక్క సహకారం చేత ఒక అత్యున్నతమైనటువంటి పదవికి మీ పేరుని ప్రతిపాదించేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. మీ ఆధ్వర్యంలో నడిచే వ్యాపార సంస్థల యొక్క అభివృద్ధి బాగుంటుంది. ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో ముందుకు వెళ్ళగలిగినటువంటి అంశాలు, యోగదాయకమైనటువంటి స్థితిగతులు, సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. దైనందిన జీవితంలో ఈ రాశి జాతకుల యొక్క వ్యాపార సంబంధమైన భాగస్వాములతో మాత్రమే కొన్ని విషయాల్లో ఇబ్బందులు వస్తాయి. వ్యాపార భాగస్వాములతో అనవసరంగా అతిగా వాళ్ళని విశ్వసించటం, అతిగా వాళ్ళని నమ్మటం, కొన్ని విషయాలు వాళ్ళకి అప్పచెప్పడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. జీవిత భాగస్వామి వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా సమస్య పోతాయి. కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు,
కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల యొక్క నిర్ణయాలు అవ్వచ్చు మీ యొక్క అభివృద్ధికి తోడ్పాటునిచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళందరి యొక్క సహాయ సహకారాల వల్ల ఒక ముఖ్యమైనటువంటి సమస్యని పరిష్కారం చేసుకోవడంతో పాటు మీ జీవిత లక్ష్యం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెడతారు. ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. సమయానికి భగవంతుడు కాలం మీ దరి చేరినట్టుగా అప్పటికప్పుడు ధనాన్ని మీరు పొందగలుగుతారు. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఎప్పుడైతే మనం విశేషంగా కష్టపడుతుంటామో, విరామం విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉంటామో, నరఘోష నరదిష్టి నరపీడలు కూడా అధికమవుతూ ఉంటాయి. ఈ సందర్భంలోనే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్యాన్ని పట్టించుకోకపోవడం, కొన్ని సందర్భాల్లో ఆ ఆరోగ్య సంబంధమైనటువంటి పరిస్థితుల్ని లెక్క చేయకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. మానసికమైనటువంటి ప్రశాంతతని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల, మీ యొక్క ఆరోగ్యం పట్ల, జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉంచడం చెప్పదగిన సూచన. పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళకు సంబంధించినటువంటి కెరియర్ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. సంతాన సంబంధమైన స్థితిగతులు బాగున్నాయి. వారు అత్యున్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏమాత్రం ఆందోళన లేకుండా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. విందులు, వినోదాలు, విహారయాత్రలకు సంబంధించిన అంశాలు బాగున్నాయి. కుటుంబంతో కలిసి కానీ, సహచరులతో కలిసి కానీ విహారయాత్రకు వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. మంచి పదవులు లభించేటువంటి అవకాశం ఉంది. విశేషవంతమైనటువంటి జనాకర్షణను మీరు కలిగి ఉంటారు. విద్యార్థులకు యోగదాయకమైనటువంటి కాలం. అత్యున్నతమైనటువంటి శ్రేణి మార్కుల్ని మీరు పొందుతారు. పోటీ పరీక్షలు రాస్తున్న నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు కూడా యోగదాయకమైనటువంటి కాలం. ఎప్పుడైతే జీవితంలో అభివృద్ధి పదంలో మనం ఉంటామో, ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతుల్లో నరఘోష నరదిష్టి నరపీడలు ఉంటూ ఉంటాయి, మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మహాకాలభైరవ వృక్షాన్ని మెళ్ళో ధరింపజేసుకోండి. యోగదాయకమైనటువంటి ఫలితాల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి జ్యేష్ఠ సమేత శని భగవానుడు నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయ ప్రాంగణంలోని నవగ్రహ మండపంలో పడమర దిక్కును చూస్తున్నటువంటి జ్యేష్ఠ సమేత శని భగవానుడి యొక్క సమీపానికి వెళ్ళి నువ్వుల నూనెతో కలిపినటువంటి మిశ్రమం చేత గనక శనికి తైలాభిషేకాన్ని చేయించడం అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు తొలగిపోతాయి. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలను మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు నివారించబడతాయి. నరఘోష నరదిష్టి నరపీడలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి శని భగవానుని విశేషంగా ఎంత పూజిస్తే అన్ని అనుకూలవంతమైన ఫలితాలని మనం పొందేటువంటి అవకాశం కనపడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.